Good afternoon, my dear students. This is Subbarao sir. 17 years of teaching experience in civil services. సో సివిల్ సర్వీసెస్లో మెయిన్స్లో ప్రధానంగా రెండు కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. వీటిని లాంగ్వేజ్ పేపర్స్ అని కూడా అంటాం మనం. సో అందరూ అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు పేపర్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంది. వీటిని క్వాలిఫైయింగ్ పేపర్స్ అని, కంపల్సరీ పేపర్స్ అని, లాంగ్వేజ్ పేపర్స్ అని అంటారు. ఈ రెండు పేపర్లలో కానీ మనం క్వాలిఫై అవ్వకపోతే మన మిగతా 7 పేపర్స్ మెయిన్స్లో ఉన్న ఆప్షన్లతో కలిపి ఆ 7 పేపర్స్ని వాల్యూ చేయరు, అంటే ఎవాల్యూట్ చేయరు అనమాట. అంటే ఆన్సర్ చేయరు, అవన్నిటిని కూడా మనకి కరెక్షన్ చేయరు అనమాట. కాబట్టి ఈ రెండు పేపర్లలో మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఏముంటాయి ఈ రెండు పేపర్లు? ఇప్పుడు మనకు అనుకోండి తెలుగు, ఇంగ్లీష్ 2 పేపర్లు ఉంటాయి. ఇక తమిళ వాళ్ళైతే తమిళ్ పేపర్, మలయాళం వెళ్తే మలయాళం పేపర్, హిందీ వాళ్ళైతే హిందీ పేపరు, ఇట్లా. సో ఎవరైనా 2 పేపర్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ అండ్ అనదర్ లాంగ్వేజ్ ఈజ్ దేర్ చాయిస్. వాళ్ళకి ఏ భాష కంఫర్ట్గా ఉంటుంది, ఏ భాష మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది, ఏ భాషలో రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఆ పేపర్లు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఇది ఒక్కొక్క పేపర్ 300 మార్క్స్కి ఉంటుంది, 300 మార్కులకు ఉంటుంది ఒక్కొక్క పేపరు. ఈ పేపర్లో మనం ఒక 35% మార్క్స్ రావాలి. 35% అంటే 33% ఎనఫ్ అనమాట. ఓపెన్ కేటగిరీలో కూడా 33% మార్క్స్ రావాలి. అంటే ఒక 100 మార్క్స్ కానీ వస్తే మనం 300కి మీరు ఈ పేపర్లో క్వాలిఫై అవుతారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, హ్యాండిక్యాప్ ఈ రిజర్వేషన్ వల్ల అప్లికబుల్ అవుతుంది. వాళ్ళకి కాస్త కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అయితే కంపల్సరీగా ఈ ఇంగ్లీషు, తెలుగు పేపర్లో కంపల్సరీగా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. కాబట్టి ఇందులో ఏముంటాయంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండేటటువంటి పేపర్స్ ఉంటాయి ఇవి. ఈ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇస్తారు యూపీఎస్సీ వాళ్ళు. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో మనకి తెలుగు పేపర్ కానీ తీసుకుంటే ఉదాహరణకి మనకి ఇక లెటర్ రైటింగ్ ఒకటి, కాంపోజిషన్ రాయటం ఒకటి, తర్వాత కొన్ని ప్రతిపదాలు అంటే అర్థాలు రాయటం, కొన్నిటికి అర్థాలు, వ్యతిరేక పదాలు, సినానిమ్స్ అంటే సామాన్య పదాలు, అంటే దానికి సమానమైనటువంటి పదాలు రాయటం. సో ఇలాంటివి సొంత వాక్యాలు రాయటం, ఒక స్టోరీ రాయటం, ఇలా ఉంటుంది. సేమ్ తెలుగులో ఎట్లా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా సేమ్ అంతే. తెలుగులో ఏ గ్రామర్ అయితే ఉంటుందో ఇంగ్లీష్లో కూడా అదే గ్రామర్ ఉంటుంది. సింపుల్గా మనకి ఇంగ్లీష్లో కూడా మనకి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అదేవిధంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అదే ఒక ఎస్సే రాయటం ఇంగ్లీష్లో కూడా. చాలా ఈజీ. తెలుగు మీడియం వాళ్ళైనా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు పేపర్ రాయొచ్చు, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ పేపర్ రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఈ పేపర్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 33% మార్క్స్ కాబట్టి ఈజీగా అందరికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కంపల్సరీ పేపర్స్ ఉంటాయి కదా సార్, ఏంటి అందులో ఏముంటుందని. సింపుల్గా ఉంటుంది మీకు కంపల్సరీ పేపర్స్. మీకు ఒకసారి మనం ప్రీవియస్ పేపర్స్ ఒక 3-4 ఇయర్స్ చేస్తే ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది అనమాట. దాని గురించి మనం ప్రత్యేకంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. వీటికి ఏం కోచింగ్ కానీ ఏమీ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్ మామూలుగా మీరు 10th క్లాస్లో 10th ఇంగ్లీష్ పాస్ అయ్యారు కదా, 10th తెలుగు పాస్ అయ్యారు కదా, ఆ స్టాండర్డ్లో ఉంటాయి అన్నీ కూడా. మీకు సినానిమ్స్, యాంటానిమ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, లెటర్ రైటింగ్, ప్రెస్సే రైటింగ్, ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో కూడా సేమ్ అవే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదొకటి మీకు తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయం. అయితే దీంట్లో వచ్చే మార్కులు మీకు టోటల్లో ఎక్కడ కలవు అనమాట. అంటే మెయిన్స్లో వచ్చే 7 పేపర్స్లో ఉన్న 2025 మార్క్స్ టోటల్ ఇంటర్వ్యూతో కలిపి ఆ మార్క్స్లో ఈ మార్క్స్ కలపరు. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. మీకు అభ్యర్థికి ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే ఏవైనా 2 భాషల్లో రాయటం, చదవటం వచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేస్తారు వీటిని. అంతేగాని ఈ మార్క్స్ ఏం మీకు అక్కడ కలపరు. ఇక్కడ 300కి మీరు 290, 280 తెచ్చుకున్నా వేస్టే. జస్ట్ క్వాలిఫై అవ్వాలి. 33% వస్తే క్వాలిఫై అవుతారు. అంతకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లో, హ్యాండిక్యాప్ రిజర్వేషన్లో మనకు కొంత సడలింపు ఇస్తారన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కంపల్సరీ మార్క్స్ అయితే మనకి మొత్తం మెయిన్ టోటల్లో కలవు అనమాట. ఓకే, క్లియర్. ఇదొకటి ఎక్కువ మందికి డౌట్స్ ఉన్నటువంటివి మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే, రైట్.